హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండీ రమి వ్లాగ్స్. అయితే ఈరోజు మేము బ్లాక్ సీడ్సా ఫ్లాక్ సీడ్సా బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. ఈ ఫ్లాక్ సీడ్స్ ఇవి ఫ్లాక్ సీడ్స్ అందరికి తెలుసు. దీనికి ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నమాట నా హెయిర్ సీక్రెట్ అన్నమాట. ఇది బాయ్స్ కూడా వాడచ్చా? బాయ్స్ కూడా వాడచ్చు. ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను అనమాట. నేను ఎట్లా చేసుకుంటాను. సో ప్రాసెస్ అంతా ఒప్పించేదాన్ని, బట్ మా బాబు పడుకున్నాడు. వన్ డిస్టర్బ్ అవ్వద్దు అనేసి మేము బయట చెప్తున్నాను. గింజలు చేసిన తర్వాత చూపిస్తా ఎట్లా అవుతుందో. ఎట్లా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని అవర్స్ ఉండాలి అని చెప్తా. సో ఫ్రెండ్స్, ఫ్లాక్ సీడ్స్ కి ఇలాంటిది కొద్దిగా మందంగా ఉండేది ఏదైనా బౌల్ తీసుకోండి. సో నేనైతే ఒక్కదానికి కాబట్టి ఇన్ని సరిపోతాయి. సో మా బాబా ఆల్రెడీ స్నానం చేశాడు, లేదంటే తను కూడా అప్లై చేసుకుంటాడు అనమాట. సో ఇలా వేసుకొని ఇప్పుడు ఇది ఒక హాఫ్ కప్ వేసుకున్నాను అనుకోండి. హాఫ్ కప్ అయితే ఒక 3-4 కప్స్ ఎక్కువ వేస్తే బాగా ఉడికి బాగా జల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను నీట్గా మీకు ఉడికే ప్రాసెస్ కూడా చూపిస్తా, ఎందుకంటే వాడు పడుకున్నాడు. సో నేను మాట్లాడితే వాళ్ళు వేస్తారనేసి బయట అయితే వీడియో వేస్తాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఏం చేయాలి అనేది నేను వీడియో తర్వాత చెప్తాను. సో వీడియో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకండి. దీనికి ఇట్లా దీనికి ఇట్లా ముళ్ళు ఉంటాయి, కోసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు చెప్పినా కదా, ఇది ఇక్కడ ఇది జల్లు ఇట్లా ఈ విధంగా అయితే జల్లు కావాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసి బాగా మరిగించుకుంటే ఇట్లా వస్తుంది జల్లు. సో ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని పిండి వేసుకోవాలి. అండ్ దీంట్లో అలోవెరా కూడా వేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి. అండ్ ఒక విటమిన్ ఈ టాబ్లెట్ ఉన్నవి ఒక్కటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆలోచిస్తున్నా. జెల్, అలోవెరా జెల్. ఇది అలోవెరా జెల్, అది ఇది ఫ్లాక్ సీడ్స్ జెల్. ఇది ఎందుకు వేసినావు దీంట్లో? అన్ని కలిపితే కదా. పిచ్చికి 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 మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఇంట్లో అలోవెరా జెల్ తీసుకోండి, మంచి తీసుకోండి, ఇట్లా మాత్రం తీసుకోకండి. జెల్ మొత్తం చల్లారిన తర్వాత ఆ క్లాత్లో వేసుకొని పిండుకోవాలి బాగా. వేడిగా ఉంటే చేలు కాలుతాయి, అప్ప పిండుతాడు. ఇప్పుడు అబ్బా వేస్తున్నా, పిండగలుగుతావా? ఓకే, చల్లగా కావాలా అన్నమాట. కాదు నువ్వు చేయబెట్టుకున్నా కొంచెం అట్ట పెడితే పైన కింద పడుతుంది. ఈ విధంగా అయితే వచ్చేసింది జెల్లు. పిండుకోవడమే. ఇంకా పిండిన తర్వాత వైర్ లాంటిది, ఎంత పిండితే అంత జెల్ వస్తుంది. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. రెడీ అయిపోయింది. ఈ నెత్తి కంటించుకోవడమే. ఇంకా ఆ తర్వాత పులిహోరలో కలుపుకోండి, అంతే. ఇప్పుడు దీంట్లోకి ఒక విటమిన్ టాబ్లెట్ వేసుకోండి. అది ఖర్చు ఒక విటమిన్ టాబ్లెట్ అన్నా లేదంటే 2 అన్నా వేసుకోండి. నేను ఒకటి వేసుకుంటున్నా. ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె వేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల మనకి హెయిర్ స్మూత్గా సిల్కీగా ఉంటుంది అన్నమాట. ఫస్ట్ ఇట్లా ఒక లైన్ తీసుకొని, మెయిన్ లైన్ తీసుకొని, కొద్దిగా జెల్ తీసుకొని ఇట్లా జూమ్ ఇట్లా తీసుకొని ఇట్లా మసాజ్ చేయండి. మసాజ్ చేస్తే మంచిగా బ్లడ్ సర్కిల్ బాగుంటుంది. సో ఇట్లానే 2 హ్యాండ్స్తో మంచిగా అప్లై చేసుకోండి. లోపల కుదురులకి బాగా అప్లై అయ్యే విధంగా. సో ఈజీగా అంటే ఇట్లా ఒకవేళ ఇలా తీసుకొని ఇలా ఇక్కడ ఒక లైన్ అయిపోయింది కదా, ఇక్కడ ఒక లైన్ ఇట్లా కూడా అప్లై చేసుకోవచ్చు. టైం ఉంటే, టైం లేని వాళ్ళు ఇంకా హ్యాండ్స్తో అక్కడక్కడ వచ్చేయడమే.
హెయిర్కి అక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ అప్లై చేసుకోండి, బాగుంటుంది హెయిర్. సో ఈ మధ్యన ఇదేమి సరిగ్గా కేర్ చేయట్లేదు అని అందువల్ల హెయిర్ ఫాల్ అవుతున్నాం. ఇలా మొత్తం అంటే ఇదంతా మసాలా అయిన తర్వాత లాస్ట్ చివరి దాకా ఇలా అప్లై చేసుకోండి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని అప్లై చేసుకోండి. ఇప్పుడు చూడండి మధ్య మధ్యలో ఇట్లా అప్లై అయ్యి ఉండదు, అయ్యో తీసుకోండి. అందుకని తీసుకోండి. సో ఈ విధంగా గ్యాప్ లేకుండా నీట్గా ఎండ్ వరకు ఇజల్ని అప్లై చేసుకోండి. స్మూత్ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. కింద సో ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 2 or 3 hours ఉండండి. ఒక 3 hours ఉంటే బెటర్, బాగా అప్లై అవుతుంది. సో అంతసేపు ఉంటే మనకి హెయిర్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కొద్దిసేపు మసాజ్ చేయండి. సో ఇంకా దీన్ని కట్టేసుకొని వదిలేండి గాలికి. సో గాయస్ నేనైతే స్నానం చేశాను. స్నానం చేసి హెయిర్ అంతా ఆరబెట్టుకొని మీకు చూపిస్తున్నాను. చూడండి హెయిర్ని స్మూత్గా సిల్కీగా హెయిర్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. ఇది వాడడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. దీని గురించి మంచి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి మనకు యూట్యూబ్లో. సో కావాలంటే మీరు చూడండి, ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అండ్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అండ్ సిల్క్గా మనం ఆయిల్ వేసుకోవడం వల్ల ఇది చూడండి సిల్కీగా ఉంటుంది అనమాట, హెయిర్ స్మూత్గా. అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి టైం ఉన్న వాళ్ళు. సో ఇదనమాట నా హెయిర్ సీక్రెట్ అయితే ఇది. నేను మంత్లీ 3 times అట్లా, వీక్లీ 2 times కూడా యూజ్ చేయొచ్చు. చెప్పాను కదా, ఎవరికి ఫ్రీ ఉన్నంత టైం వాళ్ళు చేసుకోవచ్చు. సో నేనైతే అప్పుడప్పుడు చేసుకుంటా. సో 2 months గ్యాప్ ఇచ్చి ఇప్పుడైతే చేసుకున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. సో బాయ్ బాయ్ గాయ్స్. మళ్ళీ వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.